Hello everyone, I hope each of one is fine and doing good in your studies. ఈ రోజు నేను ఈ వీడియోలో డైరెక్ట్ స్టేట్మెంట్ అండ్ కనెక్టింగ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూడండి, ఎందుకంటే బేసిక్స్ క్లియర్గా ఉంటే ఎటువంటి మోడల్ అయినా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్. డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే డైరెక్ట్గా మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఫుల్ లెంత్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ I less than n, n less than p, p greater than or equal to s, s greater than q, q equals to u, u greater than t. ఫస్ట్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ q ఈక్వల్స్ టు u అని ఉంది, అంటే q u రెండు ఈక్వల్. సో దాన్ని మనం ఈ ఈక్వేషన్ని I less than n, n less than p, p greater than or equal to s, s greater than q, q u రెండు ఈక్వల్ కాబట్టి సో q u గ్రేటర్ దాన్ టీ అని రాసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు మనకి, p ఈక్వల్స్ టు s ఇచ్చారు. p ఈక్వల్స్ టు s అంటే p ఇక్కడ ఉంది, s ఇక్కడ ఉంది. pకి sకి మనకి రిలేషన్ ఏముంది, p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s. బట్ ఇక్కడ ఎయిదర్ ఆర్ అవుతుంది. p ఈక్వల్స్ టు s, నెక్స్ట్ స్టేట్మెంట్లో p గ్రేటర్ దెన్ s ఇస్తే ఎయిదర్ ఆర్ కన్క్లూడ్ చేస్తాం. బట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకి pకి sకి రిలేషన్ ఇవ్వలేదు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్లో p ఈక్వల్స్ టు s ఇచ్చారు. సో డైరెక్ట్ స్టేట్మెంట్ మనం కన్క్లూడ్ చేయలేం, ఎయిదర్ గ్రేటర్ అని కన్క్లూడ్ చేయలేం, ఈక్వల్స్ టు అని కన్క్లూడ్ చేయలేం. సో p ఈక్వల్స్ టు s, ఈ కన్క్లూజన్ అనేది రాంగ్ ఎజంప్షన్ అన్నమాట. నెక్స్ట్ s గ్రేటర్ దాన్ t, s t, s గ్రేటర్ దాన్ qu గ్రేటర్ దాన్ t. సో s గ్రేటర్ దాన్ t మనకు తెలిసిందే కదా, నిన్న ఏదైతే కామన్ సింబల్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా అజమ్ చేస్తాం. సో s గ్రేటర్ దాన్ t కరెక్ట్. సో ఈ సెకండ్ కన్క్లూజన్ రైట్. ఇలా మనకి ఆప్షన్స్ ఇలా ఇస్తారు, ఏ ఎగ్జామ్ అయినా ఓన్లీ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, 2 ఫాలోస్, ఎయిదర్ 1 or 2 ఫాలోస్, నెయిదర్ 1 or 2 ఫాలోస్, బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఫస్ట్ ఇక్కడ మనకి కన్క్లూజన్ 1 రాంగ్, కన్క్లూజన్ 2 ఫాలోస్. సో కన్క్లూజన్ 2 ఫాలోస్, ఆప్షన్ 2 ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, c ఈక్వల్స్ టు g, g లెస్ దాన్ b, b less than or equal to L, L greater than P, P equals to Q. కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు, Q లెస్ దెన్ B ఇచ్చారు. Q ఎక్కడుంది, ఇక్కడ ఉంది. B ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆపోజిట్ సింబల్స్ ఉంటే మనం ఆ రిలేషన్ని ఏమీ అజమ్ చేయలేం. సో కెనాట్ బి డిటర్మైన్. కెనాట్ బి డిటర్మైన్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డైరెక్ట్గా q లెస్ దెన్ b ఇచ్చారు. సో మనం అది కన్క్లూడ్ చేయలేం కాబట్టి రాంగ్. నెక్స్ట్ q అండ్ l, q అండ్ lకి ఈక్వల్ టు ఉంది. ఆల్రెడీ నేను ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పాను కదా, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే ఈ ఈక్వల్ టుని రిమూవ్ చేసి pq అని రాసుకోండి. సో pq ఇక్కడ ఉంది అంటే ఇక్కడ l ఉంది, అంటే మనకి ఏముంది డైరెక్ట్ సింబల్ q's టు l అంటే l గ్రేటర్ దాన్ q. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సేమ్ అదే ఇచ్చారు, l గ్రేటర్ దాన్ q. సో కన్క్లూజన్ 2 ఫాలోస్, అంతే. సేమ్ అగైన్ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఆప్షన్ మార్క్ చేస్తాం మనం. నెక్స్ట్ స్టేట్మెంట్, k గ్రేటర్ దెన్ r, r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు a లెస్ దెన్ n, n ఈక్వల్స్ టు t, t లెస్ దెన్ i గ్రేటర్ దెన్ n. ఇక్కడ మనకి రిలేషన్ దేనికి దేనికి అడిగారు, ఫస్ట్ కన్క్లూజన్లో a అండ్ i చూస్తే ఇక్కడ ఈక్వల్ టు ఉంది. సో n ఈక్వల్స్ టు t, n ఈక్వల్స్ టు t అని రాస్తాం. సో ఒకవేళ అలా రాస్తాం, మీకు ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇలాగా మళ్ళీ రీఅటెంప్ట్ రాయండి స్టేట్మెంట్ని. nt i n. సో ఇక్కడ మనకి i గ్రేటర్ దెన్ i, a గ్రేటర్ దెన్ i. సో ఇక్కడ ఒక గ్రేటర్ దెన్, సో i గ్రేటర్ దెన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఏ లెస్ దాన్ ఐ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన కన్క్లూజన్లో ఏ గ్రేటర్ దాన్ ఐ ఇచ్చారు. సో రాంగ్. నెక్స్ట్ కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, మనం ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఓన్లీ ఏ అయితే కామన్గా ఉన్నాయో సింబల్స్ అవే కన్క్లూడ్ చేయగలం మనం. ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చారు, సో మనం అది కన్క్లూడ్ చేయలేం. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవ్వట్లేదు, సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవ్వట్లేదు. సో నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ మార్క్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 4, d గ్రేటర్ దెన్ f, f గ్రేటర్ దెన్ l, l లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, n ఈక్వల్స్ టు o, o గ్రేటర్ దెన్ s, s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు v, v ఈక్వల్స్ టు s. కన్క్లూజన్, ఫస్ట్ కన్క్లూజన్ n గ్రేటర్ దెన్ v,
n ఇక్కడ ఉంది, v ఎక్కడ ఉంది ఇక్కడ. సో n and v greater than or equal to. సో ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం NO అని రాస్తాం. సో ఇలా NO అని రాస్తామా, NO గ్రేటర్ దాన్ S గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు v. సో nకి vకి అడిగారు, గ్రేటర్ దాన్ కామన్గా ఉంది. సో కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ O ఇక్కడ ఉంది, x ఇక్కడ ఉంది. అగైన్ తెలిసిందే కదా, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈక్వల్ టు రిమూవ్ చేసి vx రాస్తాం. అంటే O గ్రేటర్ దాన్ కామన్ సింబల్. సో 2 ఆల్సో ఫాలోస్. సో ఇక్కడ బోత్ ఫాలోస్ కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ మార్క్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 5. D equals to E greater than J greater than or equal to N less than O greater than or equal to S less than T. ఇక్కడ ఆప్షన్స్లో మనకి N and D రిలేషన్ అడిగారు. N and D సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. బట్ ఇక్కడ మనకేమొచ్చింది, D గ్రేటర్ దాన్ N ఇచ్చుంటే రైట్ అవుదును. బట్ ఇక్కడ N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు D అని ఇచ్చారు. సో రాంగ్. నెక్స్ట్ N and T. N ఎక్కడ ఉంది, T ఇక్కడ ఉంది. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఆపోజిట్ సింబల్స్. సో ఇంక మనం ఇంకా అది చెక్ చేయక్కర్లేదు, కెనాట్ బి డిటర్మైన్. సో ఇక్కడ ఏమున్నా మనకి రాంగ్ అవుతుంది, అది ఎదర్ గ్రేటర్ దెన్ అయినా, లెస్ దెన్ అయినా, ఈక్వల్ టు అయినా. సో రాంగ్. నైదర్ 1 or 2 కన్క్లూజన్ ఫాలోస్. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ చాలా ఈజీ, ఏముండదు ఇక్కడ. మనం ఈ నెక్స్ట్ కనెక్టింగ్ స్టేట్మెంట్. డైరెక్ట్ స్టేట్మెంట్ అంటే డైరెక్ట్గా మనకి ఫుల్ అండ్ స్టేట్మెంట్ ఇస్తారు. కనెక్టింగ్ స్టేట్మెంట్ అంటే 2-3 స్టేట్మెంట్స్ ఇస్తారు. దాన్ని మనం ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్లో, సెకండ్ స్టేట్మెంట్లో కామన్గా ఉన్న దాంతో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి మనం కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ స్టేట్మెంట్. సో T కనెక్షన్ ఉంది. సో కనెక్ట్ చేస్తాం. R గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు S గ్రేటర్ దెన్ T గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు J లెస్ దెన్ F ఈక్వల్స్ టు U. ఆల్రెడీ నేను డైరెక్ట్ స్టేట్మెంట్లో చెప్పాను, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎవరైనా కన్ఫ్యూజన్ ఫీల్ అవుతే ఇలా రెండు ఈక్వల్ చేసి ఇలా రాసుకోమని. నెక్స్ట్ T గ్రేటర్ దెన్ F ఇచ్చారు. T ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. F ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దెన్, ఆపోజిట్ సింబల్. సో కాంట్ బి డిటర్మైన్. ఇక్కడ గ్రేటర్ దెన్ అజమ్ చేశారు. సో రాంగ్. నెక్స్ట్ R గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు T. ఇక్కడ కామన్గా గ్రేటర్ దెన్ ఉంది, బట్ మనకి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇచ్చారు. సో రాంగ్. సో నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్. కనెక్టింగ్ స్టేట్మెంట్ అయినా, డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా, ఏ స్టేట్మెంట్ అయినా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ 1 ఫాలోస్, 2 ఫాలోస్, ఆర్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్ ఆర్ బోత్. ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 or 2 నాట్ ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం 3 స్టేట్మెంట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ C ఉంది, అగైన్ నెక్స్ట్ స్టేట్మెంట్ Tతో స్టార్ట్ అయింది, లాస్ట్ Rతో ఎండ్ అయింది, అగైన్ Rతో స్టార్ట్ అయింది. సో ఈజీగా కనెక్ట్ చేయొచ్చు మనం. T లెస్ దాన్ P గ్రేటర్ దాన్ C గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Q లెస్ దాన్ R ఈక్వల్స్ టు B. సో మనం ఎలా రాసుకోవాలో మీకు డైరెక్ట్ స్టేట్మెంట్లో చెప్పాను కదా, RB గ్రేటర్ దాన్ A. సో మనకి P గ్రేటర్ దాన్ R అన్నారు. P ఇక్కడ ఉంది, R ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్. సో ఆపోజిట్ సింబల్స్, కాంట్ బి డిటర్మైన్. గ్రేటర్ దాన్ అజమ్ చేశారు. సో రాంగ్. నెక్స్ట్ Q and P గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. కామన్ సింబల్ వచ్చేసి గ్రేటర్ దాన్. బట్ ఏంటంటే P గ్రేటర్ దాన్ Q అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, Q లెస్ దాన్ P అన్న, P గ్రేటర్ దాన్ Q అన్న ఒకటే కదా. సో ఫాలోస్. కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్. P ఈక్వల్ టు C లెస్ దాన్ K గ్రేటర్ దాన్ M లెస్ దాన్ B. సో కనెక్ట్ చేస్తాం స్టేట్మెంట్. ఈజీ. లెస్ దాన్ B. ఇక్కడ మనకి Pకి Bకి అడిగారు. P ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. ఆపోజిట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. సో నో. నెక్స్ట్ P అండ్ K. ఇక్కడ మనకి P గ్రేటర్ దాన్ K ఇచ్చారు, బట్ ఇక్కడ ఏంటి, P లెస్ దాన్ K. సో రాంగ్. నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్. K గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, K లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు L ఈక్వల్స్ M greater than or equal to N greater than O equals H greater than or equal to P. So connection. K less than or equal to L equals M less than or equal to N greater than O equals H
హెచ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి. సో మనకి అలా ఎప్పుడు ఈక్వల్ చేస్తున్నప్పుడు ఈక్వల్ చేయగలదు. ఇలా ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు అది మన రిలేషన్ ఎటువంటి ఎఫెక్ట్ ఏం చేయదు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉందంటే ఎల్ అండ్ ఎం, ఇక్కడ ఓ అండ్ హెచ్ అలా రాసుకోవచ్చు. ఎల్ అండ్ ఓ అడిగారు, ఎల్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. గ్రేటర్ దెన్ సో ఫాలోస్. నెక్స్ట్ ఎన్ అండ్ పి, ఎన్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. గ్రేటర్ దెన్ సో ఫాలోస్. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్ z equals y, y greater than or equal to x, o equals x, x greater than u, u equals e. నెక్స్ట్ కామన్ స్టేట్మెంట్లో zy greater than or equal to x, బట్ ఇక్కడ మనకి కనెక్టింగ్ ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఎక్స్తో ఎండ్ అయింది, బట్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంది. సో ఎక్స్ గ్రేటర్ దెన్ యూ, యూ ఈక్వల్స్ టు ఈ. బట్ ఇక్కడ మనకి ఈ ఓ అనేది రిప్రజెంట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ జెడ్ వై ఉంది, వైతో ఇక్కడ ఎక్స్తో ఎండ్ అయింది, బట్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ యూ ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు ఓ. సో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా ఓని, ఎక్స్ ఈక్వల్స్ టు ఓ. సో ఎక్స్ ఓ గ్రేటర్ దెన్ యూఈ. ఓకే, ఇక్కడ మనకి కనెక్టింగ్ స్టేట్మెంట్ లేదు అని ఓని మనం లెఫ్ట్ చేయడానికి లేదు. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఓ కాబట్టి ఎక్స్ ఓ కలిపి రాసుకోవచ్చు. నెక్స్ట్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ అన్నారు. జెడ్ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. కామన్ సింబల్ ఓన్లీ గ్రేటర్ దెన్, బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు, సో రాంగ్. నెక్స్ట్ జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ, జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ. ఇక్కడ జెడ్ వై ఈక్వల్, ఎక్స్ ఓ ఈక్వల్, బట్ రెండింటికి మధ్యలో కామన్ సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఇది కనెక్టింగ్ స్టేట్మెంట్. డైరెక్ట్ స్టేట్మెంట్, కనెక్టింగ్ స్టేట్మెంట్, ఇవి రెండు 2 మోడల్స్. ఫర్దర్ వీడియోలో నేను ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి, ఆ 2 మోడల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఫర్ ఇట్ టుడే. థ్యాంక్ యూ.